Watch full episodes on Jio Hotstar. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఈ ట్రైన్లో కూర్చోవడం వల్ల సరదా ఏముంటుంది చెప్పు? దీనికంటే మన మ్యాజికల్ ట్రైన్ చాలా బాగుంటుంది కదా. రంగీలా మెల్లగా మాట్లాడండి. ఎవరికైనా వినపడితే సమస్య ఏర్పడుతుంది. తాతయ్య మనతో ఏం చెప్పారు? ఇక్కడ మ్యాజిక్ చేయకూడదు, మ్యాజిక్ గురించి మాట్లాడకూడదని. అర్థమైందా? ఏయ్, అడ్డు తప్పుకోండి. బాస్ వస్తున్నారు కదా, అడ్డు తప్పుకోండి, లేకపోతే చితక బాధేస్తాను. ఏంట్రా లంబు, నువ్వంతా సెట్ చేసావా లేదా? అరే ఏంటి బాస్, మీరు నేను వేసిన పథకం గురించి అనుమాన పడద్దు. మీరు ఖచ్చితంగా బుల్లెట్ ట్రైన్ తో పాటు అందులో ఉన్న మంత్రులందరూ కనిపించకుండా పోతారు బాస్. నమ్మండి బాస్, అదర కొడతాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వెవరో కొట్టు పెట్టుకున్నావేంటి? ఇవన్నీ నాకు చూపిస్తున్నావు. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. బాయిస్కా హియరింగ్ పవర్ ఇంక్రీజ్. అదేం లేదు బాస్, నేను ఈ కోటు వేసుకుని స్టైల్ గా ట్రైన్ లో ఎక్కుతాను. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట దీన్ని తగిలిస్తాను. ఆ తర్వాత నేను నైస్ గా బయటికి జారుకుని వచ్చేస్తాను బాస్. ఆ తర్వాత చూడండి, ఆ ట్రైన్ లో ఉన్న మంత్రులందరూ అంతమైపోవాల్సిందే బాస్. దుమ్ము దులిపేస్తాను. ఎలా ఉంది నా ఐడియా? వెరీ గుడ్ ఐడియా. ప్లాన్ ని నువ్వు యాక్టివేట్ చేయి. మున్నా మిర్చికి ఎలాంటి సమస్య అసలు రాకూడదు. అర్థమైందా? ఓకే బాస్, వెంటనే నేను టైమర్ ని ఆన్ చేస్తాను. ఆనింగ్. ఈ బాయిస్కా కోడ్ రివర్స్. ఈ లంబోకేంటి పిచ్చి పెట్టిందా? తను అసలు ఏం చేస్తున్నాడు? అసలు కోట్ని ఎందుకు తిప్పి వేసుకున్నాడు? తప్పించుకో మున్నా మిర్చి, తప్పించుకో. వీళ్ళకి మాత్రం నువ్వు దొరికితే వాళ్ళని బుద్ధికి పారేస్తారు. ముఖ్యమైన ప్రకటన. బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ కి సిద్ధంగా ఉంది. మంత్రి గారు వచ్చే సమయం అయింది. ఆయన్ని ఆహ్వానించుదాం. కృతజ్ఞతలు. నా దగ్గర బాంబున్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు అందరూ అంతమవ్వబోతున్నారు. నేను చేసే ఈ అద్భుతమైన పని చూసి నా బాస్ నన్ను పొగుడుతారు. ఎవర్రా అది నన్నే విజిలేసి పిలుస్తోంది? డోంట్ వరీ బాస్. అరే ఏం చేస్తున్నారు మీరు? మంత్రి గారికే కదా మీరు రక్షణ ఇవ్వడానికి వచ్చారు. ఎందుకని మీరు గన్స్ తో నన్ను టార్గెట్ చేస్తున్నారు? నేనేమైనా బాంబులు పెట్టే వాళ్ళ కనిపిస్తున్నాను? ఓయ్ హలో, నిజం చెప్పు, ఎందుకు ఇక్కడ వచ్చావు? నువ్వు అడిగిన ప్రశ్నలకి నేనెందుకు సమాధానం చెప్తాని? నా సీక్రెట్స్ గురించి నీకెందుకు? ఈ ప్రశ్న అడగడానికి నువ్వెవరివి? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మీ కోట్లో ఉన్న డిజైన్ చాలా బాగుంది కదా, అందుకే దాన్ని ఇప్పిమ్మంటున్నారు. మమ్మీ, ఎలా ఎలా నా కోటు ఇలా తలకిందులుగా మారిపోయింది? పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారేమోనే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను కోటిని తిరిగి వేసుకుని వస్తాను. నేను తర్వాత అటెంప్ట్ లో కలుస్తాను. టాటా, బాయ్ బాయ్. నేను కాదు. బాస్, అసలు నా కోటిని ఎలా తిప్పి వేసుకున్నారు బాస్? నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఏదో మొత్తం అంతా సరిగ్గా చేసేస్తానని చెప్పావు, ఆఖరికి నువ్వు నన్ను ఇలా ఇరికించావా? యు ఆర్ అండర్ అరెస్ట్. కదలకండి బాస్, త్వరగా మనం ఇక్కడి నుంచి పారిపోదాం. ఎందుకంటే బాంబు బ్లాస్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది. పదండి. ఎలాగోలో మనం ఆ బాంబు నుండి తప్పించుకున్నాం బాస్. అరే వీళ్ళు టైడ్ అవ్వకుండా మనల్ని వెంబడిస్తున్నారు. పారిపోండి, కారు రమ్మని చెప్పండి.
సార్ మేము ఇక్కడ అంత వెతికి చూసాము. ఇక్కడ వేరే ఉన్నట్టు లేదు. దీన్ని చూస్తే ఏదో మమ్మీలాగా ఉంది. అరే ఇది మామూలు మమ్మీ కాదు, కింగ్ మమ్మీ. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇది తవ్వాలి, ఎందుకంటే మమ్మీకి ఎటువంటి డ్యామేజ్ కాకూడదు. చీకటి పడుతోంది, రేపు ఉదయం చూసుకుందాం. ఆ బైక్ లో వచ్చిన వాడిని నిజంగా చూసానా లేకపోతే ఇది నా భ్రమ? కానీ ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఈజిప్ట్ లో రాజులు మరణిస్తే వాళ్ళతో పాటు వాళ్ళు వేసుకున్న బంగారు ఆభరణాలు కూడా పూడ్చి పెడతారు. అందుకని ఆ బంగారం వాళ్ళతోనే ఉంటుంది. అందుకని ఆ బంగారం నాకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మమ్మీస్ని కనుక నేను తవ్వి తీస్తే నేను ఈ లోకంలో గొప్ప ధనవంతుడిని అవుతాను. ఎస్, నాకు మమ్మీ దొరికింది. అరే బంగారం ఎక్కడా కనిపించదు. ఈ మమ్మీని లేపితే కింద బంగారం ఉంటుంది అనుకుంటాను. సరే ఎత్తి చూద్దాం. ఎంటీగా ఉంది. ఆహా, చెయ్యి 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 చెయ్యి. అరే ఏంటిది, ఇంత కష్టపడినా ఏమీ దొరకలేదు. ఈ బాక్స్ లో నాకు కింగ్ దొరుకుతారు, కింగ్ బంగారు ఆభరణాలు దొరుకుతాయి అనుకుంటే ఇదిగో ఇది మాత్రమే దొరికింది. వీడు డమ్మీ కింగ్ అయి ఉంటాడు అనుకుంటాను. నువ్వు ఏంటి వెతుకుతున్నావు? అదా బంగారు వజ్రాలు వెతుకుతున్నాను కానీ దొరకలేదు. వీడు పేదరాజు అయి ఉంటాడు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఎవరిప్పుడు నన్ను అడిగింది? నేనే నిన్ను అడిగింది. ఏం వెతుకుతున్నావు? అది లేవద్దు లేవద్దు, చెప్పేది విని నిద్రపోరా బంగారం. లాలి 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 లాలి, నిద్రపో బంగారం నిద్రపో. అమ్మ వస్తుంది నిద్రపో. వచ్చేటప్పుడు పీస్ మిఠాయి తీసుకొస్తుంది. నిద్రపో బంగారం నిద్రపో. మమ్మీ, నేను మా మమ్మీని పిలిచాను, నిన్ను కాదు. నువ్వు నిద్రపో. భయపడకు భయపడకు, నేను కాపాడుతా. కానీ ప్రమాదం ఎక్కడుందో నాకు చెప్పు. తమ్ముడు నువ్వే ప్రమాదం. మమ్మీ కాపాడు. కాదు అమ్మ కాపాడు. వల్లే నీకు ప్రమాదం అంటే నన్నెందుకు హెల్ప్ అడుగుతున్నావు? మళ్ళీ మమ్మీ కాపాడంటావేంటి? లేదు లేదు, నేను నా మమ్మీ కాదు మా అమ్మని పిలిచాను. మా అమ్మని పిలిచాను. నిజంగా మా అమ్మనే పిలిచాను. గుడ్ వన్. నేనే కింగ్ ఫెరో, ఈజిప్ట్ కి కింగ్ ని. నువ్వెవరు? నేను సునంద్ దాస్. నేను ఇప్పుడు అర్జెంట్ గా ఒక మారథాన్ లో పాల్గొనాలి. కాబట్టి ఎలా పరిగెత్తుతానో నువ్వు ఎక్కడి నుంచో చూడు. టాటా. నన్ను వదిలేయి. నాకేమీ వద్దు. నన్ను వదిలేయి ప్లీజ్. ప్రయత్నించావో నీ కథను ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను వదలను, అర్థమైందా? ఏ సంవత్సరంలో ఉన్నావో మనం చెప్పు. అది మనం ఇప్పుడు 2019వ సంవత్సరంలో ఉన్నాం. 4000 సంవత్సరాలు అయిపోయాయా? నేను ఇండియాను పట్టుకోవడానికి 4000 సంవత్సరాల ముందు వచ్చాను. కానీ ఆరోగ్యం బాగోనందువల్ల ఇక్కడే నా కథ ముగిసిపోయింది. కానీ ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రాణం వచ్చేసింది. ఇది సంతోషమైన రోజు. మ్యూజిక్. ఆహా,
బాగా డాన్స్ ఆడాను. ఎముకలన్నీ బాగా కత్తిరాయ్యా. సరే పోన్లే గాని ఇప్పుడు ఇండియా కింగ్ ఎవరు? ఈ కాలంలో ఒక కింగ్ కాదు, ఒక్క ఊరికి ఒక్కో కింగ్ ఉన్నారు. అంతెందుకు స్ట్రీట్ కి ఒక కింగ్ ఉన్నారు. అందులో కొంతమంది బుల్లెట్ ట్రైన్ లో సవారీ చేస్తూ ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ లో వెళ్తున్నారా? బుల్లెట్ ట్రైన్ అదే మృగమో? ఏనుగా, ఒంట, ఇంకేమన్నారా? అదేంటో నాకు వెంటనే చెప్పు. అదేమి మృగం కాదు. ఇదిగో చూడు, చెప్పడం కంటే చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఏంటి బాగా కనిపిస్తుందా? చూడు. దీన్ని బుల్లెట్ ట్రైన్ అంటారా? ఈ రోజే వాళ్ళు వెళ్ళేది ఆఖరి రోజు. ఇప్పటి నుంచి నేనే కింగ్ అవబోతున్నాను వాళ్ళకి. ఆకాశం, భూమి, శక్తులని ఒకటవ్వాలి. వెళ్ళి వాళ్ళని నాశనం చేసిరా. ఈ వస్తువు ఉపయోగపడేలాగా ఉంది, కానీ ఎందుకు ఇంత చిన్నదిగా ఉంది? ఈ రోజేంటో తెలియదు కానీ మొత్తం మ్యాజిక్కే చూస్తున్నాను. ముందు బయట చూశాను, ఇప్పుడు గుహలో చూస్తున్నాను. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడు. బుల్లెట్ ట్రైన్ లో బాంబు పెట్టాలనుకున్న మన ప్లాను అటర్ ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు. కానీ ఈ హోటల్లో నేను బాంబు పెట్టి బ్లాస్ట్ చేశానే అనుకోండి, ఈ ముంబై మొత్తం అదిరి అల్లాడిపోతుంది. ఎలా ఉంది బాస్ నా ప్లాను? ఇలా చూడు లబ్బో, ఈసారి నువ్వు ఎలాంటి తప్పు చేయకూడదు, అర్థమైందా? ముంబైలో కొన్ని చోట్ల నేను బాంబు పెట్టాలని నాకు కాంట్రాక్ట్ వచ్చింది. మున్నో ముచ్చి ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఎలా ఉంది? ఇలా చూడండి బాస్, ఖచ్చితంగా మనం ఈసారి ఫెయిల్ అవ్వం. ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వదు బాస్. దానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకున్నాను. ఇప్పుడు నేను కోటు మీద కోటు వేసుకొని దాన్ని దాచేసాను బాస్. ఈ రోజు నేను కోటుని బాగానే వేసుకున్నాను, చూశారు కదా. ఇదిగో ఇలా చూడండి, నేను టైమర్ని కూడా ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడైనా ఓ చోట కూర్చొని ఈ కోటుని తీసి ఆ చోట్లో పెట్టి బయలుదేరదాం. ఆ తర్వాత ఈ హోటల్ మొత్తం డమ్ డమ్ డమాల్ దద్దరిల్లిపోతుంది చూడండి. వీళ్ళిద్దరు షాకల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఉన్నారే. సరిగ్గా చెప్పేంత వరకు వినరేమో. బాయిస్కా ఫ్రీజో. ఎందుకని తను ఇంకా బయటికి రాలేదు? రుద్ర పద, మనం వెళ్దాం. వెళ్దాం, కానీ దానికి ముందు ఒక కామెడీ షోని చూడండి. ఆ ట్రైన్ బాంబర్ ఇక్కడే ఉన్నాడు. వాడు వేసుకున్న కోట్ తోనే వాడిని ఫ్రీజ్ చేశాను, చూసారా? వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఎంతసేపు తను అసలు ఏం చేస్తున్నాడు లోపల? తను అసలు ఏం చేస్తున్నాడు? కోటు లోపల పెట్టేసి అసలు బయటికి ఎందుకు రాలేదు? కథలో రా, అక్కడి నుంచి కోటు పెట్టేసి త్వరగా రా. నేను ఈ రోజు తన్ని వదిలిపెట్టను. నిన్ను ఊరికే వదలను. ఏం చేస్తానో చూడు. హలో, త్వరగా రా. మీరు ఇద్దరు వెళ్ళి వాడిని తీసుకురండి. వాడు ఇరుక్కుంది మాత్రం కాకుండా మనల్ని కూడా ఇరికిస్తాడు. వీడి కోటిని విప్పేద్దాం. అరే బుద్ధి తక్కువ వాళ్ళ, కోట్ని విప్పకండి. అలా విప్పారంటే హోటల్తో పాటు మనం కూడా పేలిపోతాం. ఏంటి శబ్దం?
బాస్ కార్ త్వరగా పోనండి, ఈ బాంబు పేలడానికి ఇంకా 5 సెకండ్లే ఉంది. 5 4 3 2 బాస్ అరే మున్నా బాస్, మనం ఎలా ఇక్కడికి వచ్చాం? హోటల్ బ్లాస్ట్ అయిందా లేదా? మన పరిస్థితిని చూసావు నువ్వు. హోటల్ బ్లాస్ట్ అవ్వలేదు, మనమే ఇక్కడ బ్లాస్ట్ అయ్యాం. వీడు ఆ ట్రైన్ పిల్లాడేగా. వీడు వాష్రూమ్ నుండి ఎలా బయటకు వచ్చాడో నేను కనిపెడతాను. రాకీ, కమ్ విత్ మీ. అరే ఆగండి, మేము వస్తాం. లిఫ్ట్. అరే నన్ను లోపలికి రానివ్వండి బాబు. కానీ ఇది ఎలా సాధ్యం? నేను ఆ నలుగురిని లిఫ్ట్ లో వెళ్ళేది చూశాను కదా. ఏలోగా అందరూ ఏమైపోయారు? రాకీ, రాకీ, ఏమైంది బామ్మ? రాకీ, ట్రైన్ లో అప్పుడు పిల్లలు కనిపించారే, వాళ్ళు గుర్తున్నారా? ఇప్పుడు వాళ్ళందరూ ఈ లిఫ్ట్ లోపల దూరటం నేను చూశాను. కానీ లిఫ్ట్ తెరిస్తే వాళ్ళెవరూ లేరు. వాళ్ళందరూ చాలా సస్పీషియస్ గా ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఏంటి బామ్మ, మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. వాళ్ళు పక్క లిఫ్ట్ లో వెళ్ళుంటారు. కన్ఫ్యూషన్స్, అది కూడా 2 సార్లా? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పనిపిస్తోంది. వావ్, ఎంత అందంగా ఉందో చూసారా? తాతయ్య మన కోసం చాలా అందమైన సర్ప్రైజ్ ని ఉంచారు. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇకపై నేను ఇక్కడి నుంచి కదలను. తాతయ్య హోటల్కి వచ్చిన తర్వాత జో అంకుల్ని కలవమని చెప్పారు. ఈ నెంబర్ ఏంటి కొత్తగా ఉంది? 41 నెంబర్ అని వస్తుంది. హలో హలో అంకుల్, నేను రుద్రాని మాట్లాడుతున్నాను. ఎస్ రుద్ర, ఐ నో. నేను చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. నా రూమ్కి వస్తావా? అంకుల్, మిమ్మల్ని నేను నా రూమ్ కి ఇన్వైట్ చేస్తున్నాను. నేను కూడా అక్కడికి రావాలని ఆశపడుతున్నాను. కానీ మీ మ్యాజికల్ రూమ్కి నేనెలా రాగలను? అంకుల్, దాని గురించి మీరు దిగులు పడకండి. మీ రూమ్ సీలింగ్ ని చూడండి. హలో పిల్లలు, భలే భలే. ఈ రూమ్ నా రూమ్ కంటే చాలా అందంగా ఉంది. పిల్లలు, నిజానికి మిమ్మల్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ మీరు నన్ను చూసుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ సెరమనీ కోసం మంత్రి గారు వచ్చారు. ఆ తర్వాత ప్యాసింజర్స్ తో పాటు మంత్రి గారు కూడా పయనించారు. అలా వేగంగా ట్రైన్ వెళ్తూ ఉండగా ఎవరో ఊహించని విధంగా ట్రైన్ ట్రాక్ విరిగి సముద్రంలో పడిపోయింది. కొద్దిగా ట్రైన్ సీ లోపలికి వెళ్ళింది. ఇప్పుడే హఠాత్తుగా ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే ఆ ట్రాక్ తనంతటగానే మళ్ళీ పైకొచ్చి అతుక్కుంది. తర్వాత ఆ ట్రైన్ సూటిగా పయనించడం మొదలు పెట్టింది. ట్రైన్ లో ఉన్న ఎవ్వరికి ఏ ప్రమాదం జరగలేదు. సరైన సమయంలో ట్రైన్ ఆగిపోయింది. కానీ ఈ ట్రైన్ ని అసలు ఎవరు కాపాడారో అని ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియలేదు. రుద్ర, ఇది నీ పనే కదా? మీరు కూడా బుల్లెట్ ట్రైన్ లో వెళ్ళారు కదా? ఎస్ జో అంకుల్, నేను ఇది చేయాల్సి వచ్చింది. లేకపోతే ట్రైన్ సీలో మునిగిపోయి ఉంటుంది. అక్కడ నేను గుడ్డతో కట్టిపడేసిన ఒక మనిషిని చూశాను. అది చూడడానికి ఈజిప్షియన్ మమ్మీలా ఉండింది. అందుకే ట్రైన్ ని ముంచేయాలని చూశాడు.
అందుకే వాడితో గొడవ పడాల్సి వచ్చింది. ఈజిప్షియన్ మమ్మీలా ఉన్నాడా? అంటే అతనికి మళ్ళీ ప్రాణం వచ్చిందా? అంకుల్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నువ్వేం దిగులు పడకు రుద్ర, కానీ నువ్వు ముంబైలో ఉన్నంత వరకు మ్యాజిక్ని యూజ్ చేయకూడదు, సరేనా? ఎందుకంటే ఎవరైనా చూస్తే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరే, ఓకే, మీరందరూ నిద్రపోండి, బాగా అలసిపోయి ఉంటారు. నైస్ టు మీట్ యు అంకుల్. నాకు పూర్తిగా పవర్స్ వచ్చేంత వరకు మనం రాత్రిపూటే బయటికి వెళతాం. పద. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, వాడి దగ్గర నుంచి ప్రారంభిద్దాం. పద. హే రాఘు, నువ్వు ఇట్రా. ఇదిగో వచ్చానయ్యా. సరేనా? నువ్వేంటి అదో రకంగా డ్రెస్ చేసుకొని ఉన్నావు? ఇప్పుడు ఎక్కడికన్నా డ్రామా యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా ఏంటి? నాటకం. నువ్వు నా కళ్ళని చూడు. నేనెందుకు చూడాలి? నాకు నచ్చిందే నేను చూడాలి. అసలు అసలు ఏం డ్రెస్ అయ్యా ఇది? ఇదే ఏం వేస్తాను బట్టి నేను వెళ్తున్నాను. టాటా. చరణ్ దాస్, వాడు నన్ను చూసి భయపడనే లేదు. అరే పోండి బాస్, ముంబైలో ఎవరో ఇలాంటి మమ్మీలు చూసి భయపడరు. వాళ్ళ మమ్మీలు చూసే భయపడతారు. ఇక్కడున్న వాళ్ళందరూ ఆత్మలు భూతాలు దేటిని నమ్మరు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కళ్ళని చూసి భయపడకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలా పవర్స్ లాక్కోవడం? ఐడియా. ఏంటి? ఇకపై అందరూ వచ్చి నా కళ్ళనే చూస్తారు. నేనేం చేస్తానో చూడు. మ్యూజిక్. ఇక్కడేదో షో జరుగుతుందయ్యా. రెండి వెళ్ళి చూద్దాము. అక్కడ చూసారా? అదేంటో తెలియట్లేదే. సో నా డాన్స్ ఎలా ఉందో చెప్తారా? చాలా బాగుంది. నిజంగా అయితే ఇంకొక సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి. నా కళ్ళని చూడండి. ఓకే, చూస్తా. రావాలి రావాలి, అందరి మనుషుల శక్తి నాలోకి రావాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.